మహాశయుడు ఉన్నారు అనేటువంటి దానిపైన సర్వేల మీద సర్వేలు, రివ్యూల మీద రివ్యూలు, ఈ రకమైనటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కానీ ఓటరు ఎవరి వైపు ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు అనేటువంటి అంశాల విషయంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి అనేక రిపోర్ట్స్ని బేస్ చేసుకుంటే అంటే పెద్ద గ్యాప్ లేదు ఏ పార్టీకి. చాలా టైట్ ఫైట్ నడుస్తూ ఉంది బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య. బీజేపీ కొంత పోటీ ఇచ్చినట్లుగా ముందుకు వచ్చినప్పటికీ కొంత ఇప్పుడు వెనకబడినటువంటి పరిస్థితి ఉంది. కానీ మిరాకిల్స్ జరిగితే బీజేపీ కూడా ముందుకు రావచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం ఒక హీట్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఓటర్ నాడి ఎటువైపు ఉంది, ఓటర్ పల్స్, ఓటర్ అసలు ఏం థింక్ చేస్తున్నాడు, కాంగ్రెస్కు ఓటేయాలనుకుంటున్నాడా, బీఆర్ఎస్కు ఓటేయాలనుకుంటున్నాడా, బీజేపీకి ఓటేయాలనుకుంటున్నాడా అనే అంశాలకు సంబంధించి మనతో సుధాకర్ జాయిన్ అయ్యారు. సుధాకర్, ఓకే ఓకే రైట్. శ్రీనివాస్ గారు ఇప్పటికే ఒక దీనిపైన అంటే జూబ్లీ హిల్స్లో అంటే ఆఫ్ ది రికార్డా ఆన్ రికార్డా తెలియదు కానీ బయట ఇప్పటికే డబ్బులు పంపకాలు జరుగుతున్నాయి అనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఓటుకి 2,500 రూపాయలు ఇస్తుంది అని ప్రచారం జరుగుతుంది. ఆధారాలు తెమ్మంటే మన దగ్గర లేవు, కానీ బయట మాత్రం అందరికీ ఈ పంపకం, ఓట్లకి డబ్బులు పంపకం జరుగుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓటుకు 2,000 ఇస్తున్నారు అనేటువంటిది ఇంకోటి జరుగుతుంది. బీజేపీ పార్టీది ఇంకా క్లారిటీ వచ్చినట్లేదు. మరి అదేంటనేది మరి రేపటి నుంచి వాళ్ళ ప్రక్రియ, పంపకాల ప్రక్రియ ప్రారంభమవుతుందేమో. కానీ ఇప్పటికైతే నిన్న బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. ఇద్దరు వేగంగా డబ్బులు పంపిణీ ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అసలు పార్టీల నాయకులు ఎక్కడి నుంచి అయితే వచ్చి బయట నుంచి వచ్చి పనిచేస్తున్నారో లేదా ఎవరైతే స్ట్రాటజీస్ చేస్తున్నారో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. ఎందుకు కన్ఫ్యూజన్ అవుతున్నారు? చాలా ఎన్నికలు చూసినటువంటి వాళ్ళు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 7 డివిజన్లకి ఏ డివిజన్కి సంబంధం లేదు, ఏ ఓటర్కి సంబంధం లేదు. ఎక్కడైతే యూసుఫ్ గూడాకి షేక్పేటకి అసలు సంబంధం ఉండేటువంటి పరిస్థితి లేదు, షేక్పేటకి శ్రీనగర్ కాలనీకి సంబంధం ఉండదు, శ్రీనగర్ కాలనీకి బోరుబండకి సంబంధం ఉండదు, బోరుబండకి రహమత్ నగర్కి సంబంధం ఉండదు. ఇట్లా 7 డివిజన్లకి అసలు ఎక్కడ ఏ పార్టీకి దేనికి సంబంధం ఉన్నటువంటి ఆ ఓటర్లకి ఆ సంబంధం ఉండటం లేదు. దాంతో కొంత పొలిటికల్ పార్టీస్ కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాయి. అసలు ఎట్లా వీటిని స్ట్రాటజీ చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎక్కడ డబ్బులు పంచాలి, ఎట్లా పంచాలి, ఎవరికి పంచితే ఎటు వెళ్తాయి, అసలు మనం పంచుతున్నటువంటిది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే పంచుతున్నామా, లేకపోతే కుకట్పల్లి పోయి పంచుతున్నామా, లేకపోతే శేర్లింగంపల్లి పోయి పంచుతున్నామా, అసలు ఏ ఓటర్కి పంచుతున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం పార్టీల్లో నెలకొన్నాయి. ఎందుకనంటే ఓటర్ స్లిప్లు, ఓటర్ ఇక్కడ ఉంటాడు కానీ ఓటు ఉంటుంది కానీ బయట ఎక్కడో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ ఇవ్వాలంటారు. ఇట్లా ఒక డివిజన్ కలిసి ఉంటుంది, ఒక కాలనీ కలిసి ఉంటుంది. జూబ్లీ హిల్స్, ఖైరతాబాదు, శేర్లింగంపల్లి, అట్లాగే కూకట్పల్లి, ఇవి చాలా ఒకదానికొక ఏరియాస్ లింక్ అయి ఉన్న నేపథ్యంలో చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి వాతావరణం ఉందో గ్రౌండ్లో శ్రీనివాస్ గారు. వంశీ గారు, ఈ ప్రచార ఘట్టం ముగిసింది, ఒక 20 గంటలు మాత్రమే ఉంది. ఇక వాళ్ళ కార్యక్రమం పూర్తిగా ఈ పంపకాల మీదనే దృష్టి కేంద్రీకరించిన, మొత్తంగా నిన్న మొన్నటి వరకు ఒక ప్రచార వేదికల మీద మాటల యుద్ధం నడిచింది. అయితే ఆ యుద్ధం కొంత వరకు తగ్గిందని చెప్పవచ్చు. రేపు ఒక బైక్ ర్యాలీలతోనే ప్రచారం ముగిసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చివరి ఘట్టమైనటువంటి పంపకాల మీదనే అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలు అన్ని దృష్టి కేంద్రీకరించాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చివరి ఘట్టమైనటువంటి పంపకాల మీదనే కార్యకర్తలు, అదేవిధంగా బయట నుండి వచ్చేటువంటి నాయకులు, స్థానిక నాయకుల సహకారంతో ఓటర్ స్లిప్లు ఎవరి దగ్గర ఉన్నాయి,
మీరు అన్నట్టు ఇటు కుక్కట్పల్లిలో ఉందా, ఇది షేర్లింగంపల్లిలో ఉందా, ఇది ఖైరతాబాద్లో ఉందా? ఈ కన్ఫ్యూజన్ మాత్రం కొంత కొత్తగా వచ్చినటువంటి జిల్లాల నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పంపకాలు చేసే వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది అన్ని పార్టీల నేతలు. అయితే స్థానికులు మాత్రం వాళ్ళ సహకారం అందిన కాడ కొంత పంపకాలు సక్రమంగా జరుగుతున్నాయి అన్నటువంటి సమాచారం కూడా ఉంది. మొత్తంగా 2000 నుండి 3000, 4000 వరకు కూడా కొన్ని చోట్ల పంపకాలు పార్టీలు ఇస్తున్నట్లు కొంత సమాచారం ఉంది. అందుకు ఒక పెద్ద నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు ఉంది. అయితే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ఆ బూత్ కన్వీనర్లతోని సహకారంతో, వాళ్ళ కోఆర్డినేషన్లతోనే ఇది పంపకం జరుగుతుంది. అదేవిధంగా మద్యం కూడా ఎవరికి ఏ విధంగా పంపిణీ చేయాలి, వాళ్ళకు డైరెక్ట్ బాక్సులు పంపాలా, లేదు అంటే వైన్స్లకు పై చిట్టీలు ఇవ్వాలా, కొత్త కొత్త తరహాల్లో వాళ్ళు ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఎవరికి ఏ ఇంటికి, ఏ బస్తీకి, ఏ కాలనీకి ఏ విధంగా పంచాలన్నటువంటి ఒక ప్రణాళికను కూడా రూపొందించారు. అయితే వాళ్ళు ఇప్పటికే పోల్ మేనేజ్మెంట్లో ఆరితేరినటువంటి కొంతమంది సహకారాన్ని కూడా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు అన్నీ ఈ కార్యక్రమానికి ఇవాటి నుండే శ్రీకారం చుట్టినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా ఉదయం చాలా చోట్ల మన దృష్టికి కూడా వచ్చింది. చాలా చోట్ల కార్యకర్తలు తర్వాత బూత్ కమిటీ సభ్యులతోటి పోలింగ్ చిట్టీలు, అదేవిధంగా ఓటర్ల జాబితాను చేతబట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఎవరికి ఎక్కడ ఇవ్వాలి అదే పద్ధతిలో వాళ్ళు 2000 నుండి 3000 వరకు ఇచ్చినట్లు కొంత సమాచారం ఉంది. అదేవిధంగా బస్తీలలో ప్రధానంగా పెద్ద పెద్ద కమ్యూనిటీ హాళ్లలో కూడా కూర్చొని వాళ్ళు పంపిణీ చేసినట్టు తెలుస్తుంది. చివరికి అపార్ట్మెంట్లలో వాచ్మెన్లను కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. వాచ్మెన్లకు కూడా ఈ పంపకాలు జరిగినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్ గారు. రైట్. రామ్ నరేష్ ఏంటి బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది? సరే, కాంగ్రెస్ ఈ రోజు పంపకాలు మొదలు పెట్టింది అన్ని ప్రచారం. మరి బీఆర్ఎస్ కూడా పంపకాలు మొదలు పెట్టిందా? బీఆర్ఎస్ అంటే ఏంటి? అంటే ఇంక దాదాపు ఇంక రేపు 24 గంటలకి ఇంక అయిపోతుంది. రేపు సాయంత్రం ఈ టయానికి ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసిపోతుంది. ఇంకా ప్రచారం ముగిసిన తర్వాత జనరల్గా డబ్బు పంపకాలు జరుగుతాయి. కానీ ఈసారి ముందుగానే కొంత రెండు పార్టీలు ముందుగా అడుగులు వేసినట్లుండే, ముందుగా డబ్బులు పంపకాలు సిద్ధమైనట్లుండే. ఏంటి బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, ఏం భావిస్తున్నారు? ఎస్ సార్. అయితే ఇప్పుడు ప్రచారం రేపు సాయంత్రం 5 గంటలకు ముగుస్తున్న నేపథ్యంలో పంపకాలకైతే తెరలేసిందని చెప్పుకోవచ్చు. పోటాపోటీగా అయితే పంపకాలు బహిరంగంగానే పంపకాలు జరుగుతున్నాయి. దీన్ని ఎక్కడా కూడా ఇటు ఎన్నికల అధికారులు కానీ, అదేవిధంగా నిఘా ఫ్లయింగ్ స్క్వాడ్లు కానీ ఎక్కడ పట్టుకునే పరిస్థితి అయితే లేదు. బాహాటంగానే ఏదైతే ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఓటర్ లిస్ట్ పెట్టుకొని పంపకాలు అయితే జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటుకి 2500 చొప్పున అయితే పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 1000 రూపాయల చొప్పున అయితే పంపిణీ చేస్తారు. నిన్న నుంచి కూడా ఈ పంపకాలు అయితే విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో అంటే వాళ్ళ ఓటర్ లిస్ట్ పెట్టుకొని వాళ్ళ ఓటర్ స్లిప్ ఏదైతే ఓట్లు వేసేవారో వాళ్ళ ఓటర్ స్లిప్ చెక్ చేసుకొని వాళ్ళకి డబ్బులు బాహాటంగానే పంపిణీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి 2000 అంటున్నారు కదా. ప్రధానంగా అయితే మొత్తం ఓవరాల్ గా 1000 రూపాయల చొప్పున పంచారు. ఒకవేళ క్రిటికల్ గా ఉన్న దగ్గర అయితే మాత్రం 2000 పంపిణీ చేస్తున్నారు. ఓకే రైట్. ఓకే, ఏంటి అంటే బీఆర్ఎస్ గెలవటానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు చూసుకుంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ మొత్తం కూడా ఏదైతే మాగంటి గోపీనాథ్ చేసిన సేవలు కానీ ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకెళ్తున్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కువగా తీసుకెళ్తున్నారు. అంటే 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ అమలు చేసుకుంటూ వచ్చాం 10 ఏళ్లలో. ఇప్పుడు మీకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఆ హామీలన్నీ కూడా అమలు అవుతాయి. మేము దాన్ని గట్టిగా నిలదీస్తాము, మీకు హామీలన్నీ వచ్చేలా చేస్తామంటూ కూడా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే బాకీ కార్డుతో వాళ్ళంతా కూడా ప్రచారం ప్రజల్లోకి విస్తృతంగా ఇంటింటికి తిరుగుతూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. దాన్నే వాళ్ళు నమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన మోసాలే తమను గెలిపిస్తాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. దాన్నే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తుంది. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించేసి బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నా అవన్నీ కూడా తమను గెలిపిస్తాయంటూ కూడా బీఆర్ఎస్ స్ట్రాటజీ తీసుకుని పనిచేస్తున్న పరిస్థితి ఉంది సార్. అంటే జనరల్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సునీత వివాదం
ఏదైతే ఆ కుటుంబ సభ్యులు గోపీనాథ్ తల్లి అదేవిధంగా కుమారుడు ఈ ఆరోపణలు ఈ విమర్శల మీద ఏమన్నా కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారా, లేక అసలు దీని వలన వాళ్ళు నష్టం జరుగుతుందని ఏమన్నా భావిస్తున్నారా, లేదా